అకస్మాత్తుగా భర్త మరణించడంతో ఇంట్లోనే చిన్న హోటల్ పెట్టి రాత్రి పగలు కష్టపడి ఇంటింటికి భోజనాలు సప్లై చేస్తూ ఇద్దరి పిల్లలను చదివించుకుంది ఆ తల్లి. అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది. అబ్బాయిని పెద్ద చదువులు చదివించింది. ఉద్యోగం వచ్చాక కొడుకు పెళ్లి చేసింది. కోడలు ఇంటికి వచ్చాక ప్రతిరోజు మాటలతో అత్తగారిని బాధపెట్టేది. తన చెల్లి పెళ్లి కోసం భర్త అత్తగారిని తన పుట్టింటికి తీసుకువెళ్ళింది కోడలు. కానీ ఒక రాత్రి పుట్టింట్లో జరిగిన సంఘటన చూసి కోడలికి వణుకు పుట్టింది. తన అత్తగారి కాళ్లపై పడి తనను క్షమించమని వేడుకునేలా చేసింది. ఇంతకీ పుట్టింట్లో జరిగిన సంఘటన ఏంటి? కథలో తెలుసుకుందాము. అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ కోడలి పుట్టిల్లు. అమ్మా అమ్మా ఎక్కడున్నావు అంటూ తలుపు తీసి ప్రమోద్ ఇంట్లోకి వస్తూ తల్లి సుమిత్రని పిలిచాడు. అతను హాల్లో అటూ ఇటూ చూసి తర్వాత నేరుగా తల్లి గదికి వెళ్ళాడు. వంటగదిలో నిలబడి ఉన్న అతని భార్య నళిని భర్త అత్తగారి గదిలోకి వెళ్లడం చూసింది. ప్రమోద్ బ్యాగులోంచి సామాన్లు తీస్తూ, అమ్మా నీ మందులు తెచ్చాను, ఇదిగో డయాబెటిక్స్, అలాగే నీ మోకాళ్ళ నొప్పులకి మందులు తెచ్చాను అని చెప్పాడు. సుమిత్ర కొడుకు చేతిలోంచి మందులు తీసుకొని ప్రేమగా అతని తల నిమురుతూ, నీలాంటి కొడుకు దేవుడు అందరికీ ఇవ్వాలి, నా గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటావు అని చెప్పింది. ప్రమోద్ నవ్వుతూ, అయ్యో అమ్మా, నీలాంటి అమ్మ నాకు దొరకడం కంటే అదృష్టం ఇంకేముంటుంది. నాకు గుర్తుంది, చిన్నప్పుడు జ్వరం వస్తే నువ్వు రాత్రంతా చల్లటి నీళ్ల పట్టీలు వేస్తూ పక్కనే కూర్చునేదానివి. నేను మారం చేస్తే ఇంటి ఎదురు వేప చెట్టుకు కట్టిన ఊయలలో ఊపేదానివి. ఇవన్నీ ఎలా మర్చిపోతాను? ఇప్పుడు నువ్వు నా బాధ్యత అన్నాడు ప్రమోద్. వంటగది తలుపు దగ్గర నిలబడి ఇదంతా చూస్తున్న నళిని, చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మీ అమ్మ దగ్గర కూర్చోవడానికి మీకు టైం ఉంది, కానీ పెళ్ళాంతో మాట్లాడడానికి తీరిక లేదు అనింది. ప్రమోద్ ఉలిక్కిపడి తలుపు వైపు చూశాడు. నళిని కోపంతో నిలబడి ఉంది. అమ్మ ఇలా పెంచింది, అమ్మ అలా చేసింది, అమ్మ ఈ త్యాగం చేసింది, ఆ త్యాగం చేసింది, ఎప్పుడు చూసినా అమ్మ పేరు జపిస్తూ ఉంటారు. దేవుడా, నాకు ఎలాంటి మొగుడు దొరికాడో ఏంటో, శ్రవణకుమారుడిని కూడా మించిపోయాడు. మీరు మర్చిపోయారేమో, మీకు ఒక భార్య, 4 ఏళ్ల కొడుకు కూడా ఉన్నారు. మీ కొడుకు సాయంత్రం నుండి మీకోసం ఎదురు చూస్తున్నాడు అనింది. ఇది విన్న ప్రమోద్, ఏం మాట్లాడుతున్నావు నళిని? కాస్త ఆలోచించి మాట్లాడు. ఇన్ని మాటలు చెప్పే బదులు వాడిని నా దగ్గరికి తీసుకురావచ్చు కదా అన్నాడు. అంటే మీరు ఇక్కడి నుండి కదలరు, అంతేగా? సరే, మీ అమ్మ కాళ్ళ దగ్గరే కూర్చోండి. మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం నా పెద్ద తప్పు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది నళిని. అమ్మా, నేను రాహుల్ వద్దకు వెళ్తాను అని చెప్పి ప్రమోద్ తన గదికి వచ్చి తన కొడుకు రాహుల్ను ఎత్తుకున్నాడు. ఇంత చిన్న విషయానికి గొడవ చేయటం ఎందుకు నళిని? నీకు తెలుసు కదా, చాలా రోజుల తరువాత 2 నిమిషాలు అమ్మ పక్కన కూర్చున్నాను, దీనికే ఇంత గొడవ చేశావా అని అన్నాడు. ప్రమోద్ మాటలకు నళిని మౌనంగా ఉంది. సరే, నాకు భోజనం పెట్టు, చాలా ఆకలిగా ఉంది అని ప్రమోద్ అంటే నళిని కోపంగా, భోజనం కూడా మీ అమ్మతోనే వడ్డించుకోండి అనింది. నళిని, అమ్మ ఆరోగ్యం బాగోలేదని నీకు తెలుసు, అయినా ఏంటిదంతా అన్నాడు కోపంగా. భర్త మాటలకు నళిని కాలు దువ్వుతూ వంటగదిలోకి వెళ్ళింది. ఇక్కడ తన గదిలో మౌనంగా కూర్చున్న సుమిత్రా గారు కోడలి మాటలు వింటూ భర్తను గుర్తు చేసుకుంటూ గతంలోకి వెళ్ళిపోయింది. కొడుకు ప్రమోద్కి 10 ఏళ్ళు, కూతురు ప్రీతికి 8 ఏళ్ళు ఉన్నప్పుడు భర్త చనిపోయాడు. భర్త అకస్మాత్తుగా చనిపోవడంతో సుమిత్ర ఒంటరిగా మిగిలిపోయింది. జీవితం ఒక్కసారిగా చీకటిగా అనిపించింది. ఒంటరి ఆడది 2 పిల్లల్ని ఎలా చూసుకోగలదు? జీవితాన్ని ఒంటరిగా గడపటం అంత సులువు కాదు అంటూ చుట్టుపక్కల వాళ్ళు అంటుంటే సుమిత్ర గుండె దడదడలాడేది. కానీ
ఆమె ఓడిపోలేదు. తన దగ్గర ఉన్న కొన్ని నగలు తాకట్టు పెట్టి చిన్న టిఫిన్ సెంటర్ ప్రారంభించింది. రాత్రింబగళ్ళు కష్టపడి ప్రజల ఇళ్లకు భోజనం అందించేది. పరిస్థితులు ఎలా ఉన్నా పిల్లల చదువు మాత్రం ఎప్పుడూ ఆపలేదు. ఆమె రోజంతా పనిచేసి రాత్రి ప్రమోద్ ప్రీతిలతో కూర్చొని వాళ్ల చదువులో సహాయం చేసేది. కాలం గడిచే కొద్దీ పిల్లలు పెద్దయ్యారు. ప్రమోద్ చదువులో తెలివైనవాడు, కష్టపడేవాడు. అమ్మ పడిన కష్టానికి ఫలితం దక్కింది. అతనికి మంచి ఉద్యోగం వచ్చింది. మొదటి జీతం రాగానే అతను అమ్మ కోసం సౌకర్యవంతమైన కుర్చీ కొన్నాడు. అమ్మా, నువ్వు ఇంకేం పని చేయనవసరం లేదు. ఇక నువ్వు కుర్చీలో కూర్చొని విశ్రాంతి తీసుకో అన్నాడు. ఆ రోజు సుమిత్ర కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. ఆమె దేవుడికి కృతజ్ఞతలు చెప్పి కొడుకుని కౌగలించుకుని నా కష్టానికి ఫలితం దక్కింది అనింది. తర్వాత సుమిత్ర మంచి సంబంధం చూసి తన కూతురు ప్రీతి పెళ్లి చేసింది. ఆ తర్వాత ప్రమోద్ కోసం కూడా మంచి సంబంధాలు రావడం మొదలయ్యాయి. అలాగే నళిని సంబంధం కూడా వచ్చింది. మొదటి చూపులోనే ప్రమోద్కి నళిని బాగా నచ్చింది. సుమిత్రకు కూడా నళిని నచ్చింది. పెళ్లి సంబంధం ఖరారయ్యాక సుమిత్ర ఆనందానికి అవధుల్లేవు. ఇంట్లో కోడలు వస్తే సందడిగా ఉంటుంది అనుకుంది. నళినిని కూతురిలా చూసుకోవాలని కలలు కంది. రోజులు గడుస్తూ ప్రమోద్ పెళ్లి జరిగింది. కానీ నళిని ఈ ఇంట్లో అడుగు పెట్టగానే తన కలలకు నిజానికి చాలా తేడా ఉందని సుమిత్రకు అర్థమయ్యింది. నళినీకు అత్తగారు కానీ ఆడపడుచు కానీ తన ప్రైవసీలో జోక్యం చేసుకోవటం ఇష్టం లేదు. ప్రమోద్ అమ్మతో అంత చనువుగా ఉండడం కూడా ఆమెకు నచ్చేది కాదు. నెమ్మదిగా అర్థమయ్యిందేంటంటే ఈ ఇంట్లో నళినికు కేవలం ప్రమోద్ మాత్రమే కావాలి. అత్తగారు ఆడపడుచుతో భర్తకు ఎలాంటి సంబంధం ఉండకూడదు. ఆమె మొదట్నుంచి సుమిత్రతో దూరంగా ఉండేది. ఆమె ఆడపడుచు ప్రీతి పుట్టింటికి వచ్చినప్పుడల్లా నళిని ఆమెతో మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపించేది కాదు. ప్రీతి కూడా ఈ విషయాన్ని గమనించింది. కొత్తగా పెళ్ళయింది, సర్దుబాటుకు కాస్త సమయం పడుతుందని మొదట్లో సుమిత్ర అనుకుంది. కానీ సమయం గడిచినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇప్పుడు నళిని సుమిత్రని మాటలనడంలో ఎటువంటి అవకాశం వదిలిపెట్టేది కాదు. ఆమె కఠినమైన మాటల బాణాలు సుమిత్ర మనసును గాయపరిచేవి. కానీ ఆమె మౌనంగా ఉండేది. ఎప్పుడో ఒకప్పుడు నళిని మారుతుందని, తనకు గౌరవం ఇస్తుందని అనుకునేది. కానీ అలా జరగలేదు. గతం తాలూకు జ్ఞాపకాల్లో మునిగిపోయిన సుమిత్ర చాలాసేపు అలాగే కూర్చుంది. ఇక ఇటు ప్రమోద్కి తన తల్లిని ఒంటరిగా వదిలేసినట్టు చాలాసార్లు అనిపించింది. అతను నళినికి చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ నళిని ఏమీ వినడానికి సిద్ధంగా లేదు. అయినా కాలక్రమేణా అంతా సర్దుకుంటుందని ప్రమోద్ ఆశించాడు. ఈరోజు నళిని చాలా ఉత్సాహంగా ఉంది. కారణం ఆమె చెల్లెలు కావ్య పెళ్లి నిశ్చయమైంది. మరియు నళిని తల్లిదండ్రులు పెళ్లి కార్డు ఇవ్వడానికి ఇంటికి వస్తున్నారు. ఈరోజు ఇంట్లో సందడిగా ఉంది. వంటగది నుండి నెయ్యి మరియు మసాలా దినుసుల సువాసన ఇల్లంతా వ్యాపించింది. షాహీ పనీర్ సువాసన, గులాబ్ జామున్, వెజ్ పలావ్ మరియు వేడివేడి హల్వా సువాసనలు మొత్తం ఇంటి వాతావరణాన్ని పండుగలా మార్చాయి. నళిని చాలా శ్రద్ధగా వంటగదిలో అన్నీ వండుతోంది. ప్రతి విషయాన్ని శ్రద్ధగా చూసుకుంటూ, తయారు చేశాక ఉప్పు సరిపోయిందా లేదా, తీపి ఎక్కువయిందా లేదా అని రుచి చూస్తోంది. నళిని ఇంత కష్టపడి పనిచేయడం చూసి, అరే, ఈరోజు ఏదో ప్రత్యేకత ఉన్నట్టుంది, అందుకే ఇన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయా అని సుమిత్ర గదిలో నుండి బయటికి వస్తూ అడిగింది. నళిని ముఖం ఆనందంతో వెలిగిపోతుండడం గమనించింది సుమిత్ర. అవునత్తయ్య, ఈరోజు అమ్మా నాన్న అలాగే నా చెల్లెలు కావ్య పెళ్లి కార్డు తీసుకుని వస్తున్నారు అని చెప్పింది నళిని. నళిని ఆనందంగా ఉండడాన్ని చూసి సుమిత్ర కూడా సంతోషించింది. కానీ లోపల ఏదో బాధ కలిగింది. కొద్దిసేపటి తర్వాత నళిని తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు.
నళిని వాళ్ళని సంతోషంగా లోపలికి ఆహ్వానించి సోఫాలో కూర్చోపెట్టి వాళ్ళ పక్కన కూర్చుంది. అప్పుడే సుమిత్ర గదిలోంచి బయటికి రావటంతో నళిని తల్లి శాంతి సుమిత్రతో మాట్లాడి యోగక్షేమాలు అడిగింది. సుమిత్ర కూడా అందరినీ పలకరించింది. తర్వాత నళిని తన తల్లిదండ్రులకు, చెల్లికి ప్రేమగా భోజనం వడ్డించింది. సుమిత్ర ఈ దృశ్యాన్ని మౌనంగా చూస్తోంది. నళిని ముఖంలో ఉత్సాహం, కళ్ళల్లో మెరుపు, ప్రతి మాటలో మాధుర్యం కనిపించాయి. సుమిత్రకు 2 నెలల క్రితం జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. వాళ్ళ అల్లుడికి విదేశాలలో ఉద్యోగం రావటంతో అతను వెళ్ళాడు. నెల తర్వాత కూతురు ప్రీతి కూడా విదేశాలకు వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళడానికి ముందు వాళ్ళ కూతురు ప్రీతి అందరినీ కలవడానికి ప్రీతి పుట్టింటికి వచ్చింది. ప్రీతి తలుపు దగ్గర కనిపించగానే నళిని ఒక ఫార్మాలిటీగా నవ్వి ఏమాత్రం ఆప్యాయత చూపించకుండా ఫోన్లో మునిగిపోయింది. ప్రీతి కొద్దిసేపు తన అమ్మ అన్నయ్యతో కూర్చొని కబుర్లు చెప్పుకుంది. అందరూ నవ్వుతూ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. కానీ నళిని మౌనంగా ఒక పక్కన కూర్చుంది. ప్రమోద్ ఆఫీసుకు వెళ్లే సమయం కావడంతో నళినిని పిలిచి, నళిని, ఈరోజు ప్రీతి వచ్చింది కదా, మధ్యాహ్నం సేమియా పాయసం వండు, అది తనకి చాలా ఇష్టం అన్నాడు. నళిని దీనికి సమాధానం ఇవ్వలేదు. నళిని ప్రవర్తన చూసి ప్రమోద్కి కోపం వచ్చింది. కానీ ఏదైనా మాట్లాడితే గొడవ అవుతుందని ఊరుకున్నాడు. తర్వాత నళిని ఏమీ మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తర్వాత నళిని బయటికి వచ్చి, అత్తయ్య, ఈరోజు మధ్యాహ్నం భోజనానికి కిచిడీ చేశాను, తినాలనిపిస్తే నన్ను పిలవండి, వడ్డిస్తాను అని చెప్పింది. సుమిత్ర ఆశ్చర్యపోయి, అరే నళిని, కానీ ప్రీతి వచ్చింది కదా, తనకి సేమియా పాయసం చాలా ఇష్టం అనింది. నళిని విసుగ్గా ముఖం పెట్టి, అత్తయ్య, నాకు తలనొప్పిగా ఉంది, రోజంతా ఇల్లు చూసుకుంటాను, బాబును చూసుకుంటాను, కాస్త విశ్రాంతి తీసుకుందామంటే మీ ఆర్డర్లు మొదలవుతాయి అనింది. సుమిత్ర ముఖంలో ఒక్కసారిగా నవ్వు ఆవిరైపోయింది. తల్లి పక్కనే ఉన్న ప్రీతి ముఖం కూడా మాడిపోయింది. అమ్మా, ఏమీ వద్దు, నాకు ఆకలి లేదు అని ప్రీతి అనింది. ప్రీతి బాధపడుతుందనే విషయం సుమిత్ర గమనించింది. ఆ సంఘటన గుర్తు చేసుకుని సుమిత్ర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈరోజు అదే నళిని తన తల్లిదండ్రులపై ఇంత ప్రేమ చూపిస్తోంది. వాళ్ళకి ఇష్టమైన వంటలు చేస్తోంది, స్వయంగా వడ్డిస్తోంది. కానీ సుమిత్ర ఏమీ అనలేదు. మనసులో చెలరేగుతున్న తుఫానును ఆపుకొని కళ్ళనిండా నీళ్లతో తన గదిలోకి వెళ్ళిపోయింది. సాయంత్రానికి నళిని పుట్టింటి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంట్లో సందడి నెలకొంది. ప్రతిరోజు నళిని తరచుగా తన స్నేహితులతో కలిసి షాపింగ్కి వెళ్తోంది. తన కోసం ఖరీదైన చీరలు, డిజైనర్ లెహంగాలు కొంటోంది. ప్రమోద్, రాహుల్ కోసం కూడా కొత్త బట్టలు కొనింది. ప్రతి చిన్న విషయం గురించి శ్రద్ధ తీసుకుంది. కానీ సుమిత్ర కోసం ఏమీ కొనలేదు. రోజూ చేతుల్లో పెద్ద పెద్ద బ్యాగులు, ముఖంలో వెలుగు, కళ్ళల్లో ఆనందంతో మార్కెట్ నుండి తిరిగి వస్తోంది. తర్వాత తన అమ్మతో ఫోన్లో మాట్లాడుతోంది. పెళ్లి ఏర్పాట్ల గురించి, నగలు, దుస్తుల గురించి, బంధువుల లిస్టు గురించి చర్చించుకుంటోంది. ఒకనాడు ఉదయం, ఏవండి, పెళ్లికి వెళ్ళాలి, సెలవు తీసుకోండి, 15 రోజులే ఉంది, వారం రోజులు ముందైనా వెళ్ళకపోతే బాగుండదు అనింది నళిని. ఇది విని ప్రమోద్, వారం రోజుల ముందా అంటూ ఆఫీస్ వెళ్ళిపోయాడు. సాయంత్రం ప్రమోద్ ఆఫీసు నుండి త్వరగా వచ్చాడు. ఇంట్లోకి రాగానే ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది. నళిని ఇంట్లో లేదేమో అనుకుంటూ అటూ ఇటూ చూశాడు. అమ్మ గదిలోకి వెళ్ళాడు. అమ్మా, ఏమైంది? ఆరోగ్యం బాగోలేదా? ఈ సమయానికి నిద్రపోతున్నావు అని ఆందోళనగా ఆమె నుదుటిపై చెయ్యి వేశాడు. కొద్దిగా చెమట పట్టింది. ఏం లేదు బాబూ, ఉదయం నుండి కొంచెం నీరసంగా ఉంది, షుగర్ పెరిగిందేమో అనింది. ప్రమోద్ భయపడి, అవునా, చెప్పలేదేం? నళిని ఎక్కడా అని అడిగాడు. తన స్నేహితులు వచ్చారు, షాపింగ్కి వెళ్ళింది, అనవసరంగా తనకు అడ్డుపడడం ఎందుకని నేను ఏమీ చెప్పలేదు అనింది సుమిత్ర. సరే అమ్మా,
నీకోసం నీళ్లు తెస్తాను, మందు వేసుకో అని చెప్పి ప్రమోద్ వంటగదికి వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి మందులిస్తూ, ఇది వేసుకో అమ్మా, మోకాల నొప్పులు ఎలా ఉన్నాయి అని అడిగాడు. ఉదయం ఎక్కువ నొప్పిగా ఉంది, మందులు వేసుకున్నాను, కాస్త తగ్గింది అనింది సుమిత్ర. అమ్మా, డాక్టర్కి చూపించాలి, రేపే అపాయింట్మెంట్ తీసుకుంటాను అన్నాడు. మరుసటి ఉదయం 9 గంటలవుతోంది. ప్రమోద్ తల్లిని డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళాడు. డాక్టర్ షుగర్ పరీక్ష చేశాడు. కొన్ని అవసరమైన పరీక్షలు రాసి మందులు ఇచ్చాడు. గంట తర్వాత వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చేసరికి సుమిత్రకు కొంచెం ఆరోగ్యం బాగుంది. ప్రమోద్ నళినిని పిలిచాడు. నళిని, అమ్మకి తినడానికి ఏదైనా తీసుకురా, అమ్మ మందులు వేసుకోవాలి అన్నాడు. కానీ గది నుండి సమాధానం రాలేదు. అతను నేరుగా బెడ్రూమ్కి వెళ్ళాడు. నళిని అద్దం ముందు నిలబడి తన కొత్త డ్రెస్సు వేసుకొని చూసుకుంటోంది. నళిని, అమ్మకి భోజనం తీసుకురమ్మని చెప్పాను కదా అని ప్రమోద్ కాస్త గట్టిగా అడిగాడు. నళిని నిర్లక్ష్యంగా, వస్తాను కానీ ఆఫీసు నుండి సెలవు తీసుకున్నావా లేదా? వచ్చే వారం మనం వెళ్ళాలి అనింది. ప్రమోద్ ఒక్క క్షణం ఆమెని చూసి ఊపిరి పీల్చుకుంటూ, నళిని, మనం 1-2 రోజులు ముందుగా వెళ్దామనుకుంటున్నాను. అమ్మకి ఒంటరిగా ఇబ్బంది కలుగుతుంది అన్నాడు. ఇది విన్న నళిని ప్రమోద్ ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా చూసింది. అప్పుడు ప్రమోద్ మాట మారుస్తూ, సరే, నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు రాహుల్ని తీసుకొని ముందుగా వెళ్ళు, నేను పెళ్లిరోజు వస్తాను. అమ్మ ఆరోగ్యం బాగోలేదు, ఆమెను చూసుకోవటానికి ఎవరైనా ఇక్కడ ఉండాలి అన్నాడు. నళిని కోపంతో, మీ అమ్మ ఆరోగ్యం కాస్త బాగోలేనంత మాత్రాన నా చెల్లి పెళ్లికి వారం రోజుల ముందు మీరు రాలేరా? ఎవరైనా మీ గురించి అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాలి అని అడిగింది. ప్రమోద్ శాంతంగా, నేను పెళ్లిరోజు వస్తాను, అమ్మ ఆరోగ్యం బాగుంటే ఆమెను కూడా తీసుకువస్తాను, కానీ ఇప్పుడు ఆమెను ఒంటరిగా వదలలేను. డాక్టర్ ఆమె విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు అన్నాడు. నేను ఆఫీస్ వెళ్ళాలి, అమ్మకు జాగ్రత్త అని ప్రమోద్ తన కారు తాళాలు తీసుకొని ఆఫీస్కు బయలుదేరాడు. నళిని కోపంగా అతన్ని చూస్తూ ఉంది. ఆమె ముఖంలో అసహనం స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడు లోపలి నుండి సుమిత్ర గొంతు వినిపించింది. నళిని, ఒక గ్లాస్ నీళ్ళివ్వు, మందులు వేసుకోవాలి అని అడిగింది. ఇప్పటికే కోపంగా ఉన్న నళిని నీళ్ల గ్లాసుతో గదిలోకి వేగంగా వెళ్ళింది. గ్లాసును సైడు టేబుల్పై గట్టిగా కొట్టడంతో నీళ్లు అత్తగారిపై చిందాయి. వంటగది పక్కనే ఉంది. లేచి ఒక గ్లాస్ నీళ్లు కూడా తెచ్చుకోలేరా అని అంది. సుమిత్ర ఆమె వైపు చూసి, ఈరోజు మోకాళ్ల నొప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి, లేకపోతే నేనే లేచి తెచ్చుకునేదాన్ని అని అనింది. నళిని అక్కడే నిలబడి తన మాటల బాణాలు విసురుతూ, నిజానికి మీరు ఈ నాటకం ఎందుకు ఆడుతున్నారో నాకు తెలుసు. నేను ప్రమోద్తో కలిసి పుట్టింటికి వెళ్ళకూడదని కదా? నాకు అన్నీ తెలుసు. లేకపోతే కొన్ని రోజుల క్రితం వరకు మీరు బాగానే ఉన్నారు కదా అనింది నళిని. సుమిత్ర గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయింది. ఏమిటిది, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నళిని అని అడిగింది సుమిత్ర. అవును, నిజమే మాట్లాడుతున్నాను. నేను ఇక్కడే ఉండి రోజంతా మీ సేవలు చేస్తూ ఉండాలని మీరు కోరుకుంటున్నారు కదా అనింది నళిని. లేదు కోడలా, అలా ఏం లేదు. నా ఆరోగ్యం నిజంగా బాగోలేదు. నువ్వు ప్రమోద్తో కలిసి పెళ్లికి హాయిగా వెళ్ళు. నేను ఈరోజు ప్రమోద్తో మాట్లాడతాను అనింది సుమిత్ర. వావ్, ఎంత బాగా నాటకం ఆడుతున్నారు. నా ప్లాన్ మొత్తం చెడగొట్టి ఇప్పుడు మీ తప్పేమీ లేనట్టు చూపిస్తున్నారు అని అనింది నళిని. కోడలు మాటలు విని సుమిత్ర ఆశ్చర్యంగా ఆమె వైపు చూసింది. కానీ నళిని బయటికి వెళ్ళిపోయింది. సుమిత్ర మందులు వేసుకొని నీళ్ల గ్లాసు అందుకొని నెమ్మదిగా గుటకలు మింగింది. సాయంత్రం ఆఫీసు నుండి ప్రమోద్ రాగానే అమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మా, ఆరోగ్యం ఎలా ఉంది అని ఎప్పటిలాగే అడిగాడు. సుమిత్ర కొద్దిగా నవ్వి, ఇప్పుడు బాగానే ఉంది, కాస్త నీరసంగా ఉంది. ఈ వయసులో ఇవన్నీ సహజమే అనింది. సరే కాని
నీతో ఒక విషయం చెప్పాలి అనింది. చెప్పమ్మా అని ప్రమోద్ అడిగాడు. నువ్వు కోడలితో కలిసి ఆమె పుట్టింటికి వెళ్ళు, ఇక్కడ నేను చూసుకుంటాను అనింది. ప్రమోద్ దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. లేదమ్మా, నీ ఆరోగ్యం బాగోలేదు, నిన్ను ఈ స్థితిలో ఒంటరిగా వదిలి వెళ్ళలేను అన్నాడు. బాబూ, అర్థం చేసుకో, ఈ జబ్బులు వస్తూ పోతూ ఉంటాయి. నా కోసం నువ్వు నీ భార్యా పిల్లలతో గడపవలసిన సమయాన్ని వృధా చేసుకోకూడదు. నువ్వు నళినితో కలిసి వెళ్ళాలి, ఆమె సంతోషంలో పాల్గొనాలి అనింది. ఇది విన్న నళిని కూడా అక్కడికి వచ్చింది. నేను కూడా అదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇలాంటి అవకాశాలు పదే పదే రావు కదా. కానీ నా మాట వినరు. నా చెల్లెలి పెళ్లికి మనమే ముందు వెళ్ళకపోతే మా పుట్టింటి వాళ్ళు ఎంత బాధపడతారు అనింది. దీనికి ప్రమోద్, సరే నళిని, నేను నీతో కలిసి నీ పుట్టింటికి రావడానికి సిద్ధంగా ఉన్నాను. మనం అక్కడ వారం రోజులు ఉంటామన్నాడు. ఇది విన్న నళిని ముఖం వెలిగిపోయింది. నిజంగానా? నేను ఇప్పుడే ప్యాకింగ్ చేస్తాను అని చెప్పి బయటకు వెళ్ళిపోబోతుండగా ప్రమోద్, కానీ నళిని, నా మాట పూర్తిగా విను అన్నాడు. ఇప్పుడేమయ్యింది అని నళిని వెనక్కి తిరిగింది. నేను అమ్మను కూడా తీసుకువస్తాను అన్నాడు ప్రమోద్. ఒక్కసారిగా గదిలో నిశ్శబ్దం అలుముకుంది. ఇప్పుడే సంతోషంతో వెలిగిపోతున్న నళిని ముఖం అత్తయ్య కూడానా అన్న మాట ఆమె గొంతులోనే ఆగిపోయింది. ఆశ్చర్యంగా ప్రమోద్ వైపు చూసింది. లేదు అంటే ఆమె ఆరోగ్యం బాగోలేదు కదా, అందుకే వద్దు అంటున్నాను అనింది నళిని. అవును, అందుకే ఆమెని ఈ స్థితిలో వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని ప్రమోద్ స్పష్టంగా చెప్పాడు. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న సుమిత్ర ఇది విని, ప్రమోద్ వద్దు, కోడలి పుట్టింట్లో అన్ని రోజులు నేను ఎలా ఉండగలను? అందరూ ఏమనుకుంటారు? లేదు లేదు, నేను పెళ్లిరోజు వస్తాను అనింది. కానీ ప్రమోద్ ఒప్పుకోలేదు. అతను తన అమ్మను తీసుకువెళ్లాలని లేదా పెళ్లిరోజు మాత్రమే అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. నళిని విసుగ్గా తన సామాన్లు సర్దడం మొదలుపెట్టింది. ఇంకేమీ మాట్లాడడం వల్ల ఉపయోగం లేదని మౌనంగా సామాను సర్దుకుంది. తర్వాత 2 రోజులు ప్రమోద్ కూడా తన ఆఫీస్ పనులు త్వరగా చేసి వారం రోజులు సెలవు తీసుకున్నాడు. నళిని పుట్టింట్లో అమ్మవారి పూజ ఉన్న రోజున వాళ్ళందరూ బయలుదేరారు. ఉదయం సమయం కారులో ప్రయాణం హాయిగా ఉంటుందని నళిని అనుకుంది. కానీ ఆమె ఆశలు త్వరగానే నీరుగారిపోయాయి. సుమిత్ర కారులో ముందు సీట్లో కూర్చుంది. ప్రమోద్ డ్రైవ్ చేస్తున్నాడు. వెనుక సీట్లో నళిని, రాహుల్ ఉన్నారు. మొదట్లో అంతా బాగానే ఉంది. కానీ అరగంట తర్వాత సుమిత్ర నెమ్మదిగా, ప్రమోద్, కారు ఏదైనా డాబా లేదా రెస్టారెంట్లో ఆపు, నేను వాష్రూమ్కి వెళ్ళాలి అనింది. సరే అని కారును ఒక డాబా దగ్గర ఆపాడు ప్రమోద్. నళిని గడియారం చూసింది. ఇప్పుడే కదా బయలుదేరాం అని మనసులో అనుకుంది. కానీ ఏమీ అనలేదు. సుమిత్ర తిరిగి వచ్చింది. కారు మళ్ళీ బయలుదేరింది. కానీ సుమిత్ర అరగంట తర్వాత మళ్ళీ కారు ఆపమంది. ఇలానే జరుగుతూ ఉంది. నళినికి కోపం పెరగడం మొదలయ్యింది. రాహుల్ నిద్రపోయాడు. కానీ నళినికి సుమిత్రా గారి వల్ల ప్రయాణం ఒక పరీక్షలా ఉంది. ఏం చెయ్యను నళిని, డయాబెటీస్ వల్ల పదే పదే వెళ్లాల్సి వస్తోంది అనింది సుమిత్ర. నళిని నిట్టూర్చి సీటుకు తల ఆంచి కళ్ళు మూసుకుంది. దారిలో ట్రాఫిక్ జామ్ రావటంతో ఆమెకు చిరాకు ఎక్కువయింది. చూశారా, అలా పదే పదే ఆపకపోతే ఈ ట్రాఫిక్లో చిక్కుకునేవాళ్ళం కాదు. అమ్మవారి పూజా కార్యక్రమం మొత్తం మిస్ అవుతున్నాము అనింది నళిని. నళిని, ఎందుకు కోప్పడుతున్నావు? అమ్మ కావాలని ఆపట్లేదు కదా అన్నాడు ప్రమోద్. చివరికి వాళ్ళు నళిని పుట్టింటికి చేరుకున్నారు. కానీ అప్పటికే అమ్మవారి పూజా కార్యక్రమం సగమైపోయింది. నళిని తల్లిదండ్రులు, తోబుట్టువులు, వియ్యంకుల వారిని ఆహ్వానించారు. కానీ నళిని ముఖంలోని నిరాశ దాచలేకపోయింది. ప్రమోద్ సామాన్లు దించి లోపల పెడుతుంటే నళిని తల్లి శాంతిగారు నవ్వుతూ సుమిత్రా గారితో, వదినా,
ఉదయమే బయలుదేరారుగా, లేట్ అయ్యిందెందుకు అని అడిగింది. సుమిత్రా గారు ఏదో చెప్పబోతుంటే నళిని అందుకొని, ఏం చెప్పనమ్మా, ప్రతి అరగంటకి బండి ఆపుతున్నారు, వాష్రూమ్కి వెళ్ళాలంట, వాళ్ళ వల్లే లేట్ అయ్యింది అనింది. ఈ మాటలు నళిని తన పుట్టింటి వాళ్ళందరి ముందు చెప్పింది. సుమిత్రా గారు వివరణ ఇస్తూ, డయాబెటిస్ సమస్య కదా అన్నారు. కూతురి ప్రవర్తన చూసి శాంతిగారు ఇబ్బందిగా ఫీలయ్యారు. పర్వాలేదు వదినగారు, మీరు కూర్చోండి అన్నారు. మరుసటి రోజు ఇంట్లో సందడి నెలకొంది. కొందరు వంటగదిలో టిఫిన్ తయారు చేస్తుంటే మరికొందరు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంతలో నళిని వదిన చుట్టూ చూసి, ప్రమోద్ అన్నయ్య ఉదయం నుండి కనిపించడం లేదే అని అడిగింది. అప్పటికే కోపంగా ఉన్న నళిని, ఇంకెక్కడుంటారు, వాళ్ళ అమ్మ పక్కనే కూర్చొని కాళ్ళు ఒత్తుతూ ఉంటారు, తనకి అమ్మ తప్ప నా గురించి ఏమీ పట్టదు వదినా అనింది. అత్తయ్య కూడా ఎప్పుడూ మోకాళ్ళ నొప్పులని సాకుగా చూపిస్తూ కూర్చుంటారు అనింది. ఆమె మాటలు విన్న ఆమె వదిన నవ్వుతూ, అలా ఏమీ కాదు నళిని, అలా అయితే వారం రోజులు సెలవు పెట్టి పని మానేసి నీతో ఎందుకు వస్తారు అనింది నళిని వదిన స్నేహ. నళిని మౌనంగా ఉంది, కానీ ఆమె ముఖంలో కోపం అలాగే ఉంది. ఇంతలో నళిని అన్నయ్య ఏదో పనిమీద బయటికి వెళ్తూ ప్రమోద్ని, బావగారు మార్కెట్ వరకు వస్తారా, కలిసి వెళ్తే బాగుంటుంది అని అడిగాడు. ప్రమోద్ అతనితో కలిసి వెళ్ళాడు. సుమిత్రా గారు నెమ్మదిగా బయటికి వచ్చి వరండాలో కుర్చీలో కూర్చున్నారు. నిన్నటి ప్రయాణపు అలసట వారి ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ అందరి సంతోషంలో పాల్పంచుకుంటున్నారు. ఆరోగ్యం బాగోలేకపోయినా తన వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకూడదని ప్రయత్నిస్తున్నారు. అప్పుడు నళిని కజిన్ ఒకరు వారిని చూసి, అత్తయ్య, మీ ఆరోగ్యం బాగుందా అని అడిగింది. సుమిత్రా గారు చిరునవ్వుతో, పర్వాలేదమ్మా, రోగాలు వస్తూ పోతూ ఉంటాయి, దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాను అన్నారు. వారు ఇంకా మాట్లాడుతుండగానే నళిని అవహేళనగా, ఈ వయసులో ఇంటి పనులు చెయ్యలేరు కానీ పెళ్లికి మాత్రం రావడానికి సిద్ధమయ్యారు అనింది. నళిని మాటలకు అక్కడున్న ఆమె కజిన్స్ కొందరు నవ్వారు. నళిని ఇంకా మాట్లాడుతూ, నిజంగా అత్తయ్య ప్రయాణం చేయడం చాలా కష్టమైపోయింది. దారిలో ప్రతిసారి వాష్రూమ్ కోసం వెతుకుతూనే ఉన్నాము. ప్రతి అరగంటకి బండి ఆపమని చెప్తారు. ప్రయాణం చెయ్యలేనప్పుడు ఇంట్లోనే ఉండాల్సింది కదా అనింది. నళిని చుట్టూ ఉన్నవాళ్ళు, అక్కడున్న వాళ్ళందరూ మళ్ళీ నవ్వారు. కానీ సుమిత్రా గారు మౌనంగా ఉన్నారు. సుమిత్రా గారు లోపల సిగ్గుతో కుంగిపోతున్నారు. రోజులు అలానే గడిచిపోతున్నాయి. కానీ నళిని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఆమెకి ఇంకా తన అత్తగారి వల్ల తన ఆనందానికి భంగం కలిగిందని అనిపిస్తోంది. ఆమె అత్తగారు ఇక్కడ లేకపోతే ఆమె మరింత సరదాగా గడిపేది అనుకుంది. అందుకే ప్రతిరోజు ఏదో ఒక సాకుతో తన అత్తగారిని వెక్కిరించడం, గుచ్చుకునే మాటలు అనడం మానలేదు. కొన్నిసార్లు అందరి ముందు అత్తగారి నూలు చీరను ఎగతాళి చేసేది. మరికొన్నిసార్లు ఆమె అనారోగ్యాన్ని గురించి మాట్లాడేది. నళిని తన చెల్లెలు కావ్యతో కలిసి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆమె తల్లి శాంతిగారు కొంచెం సమయం తీసుకొని తన వియ్యపురాలు సుమిత్రా గారి పక్కన కూర్చునేవారు. ఈరోజు కూడా అదే జరిగింది. వదినగారు, మీకు ఇక్కడ బాగానే ఉంది కదా అని శాంతి అడిగారు. సుమిత్ర చిరునవ్వుతో, అవును వదినా, అంతా బాగానే ఉంది అన్నారు. ఆమె కళ్ళు ఆమె మానసిక స్థితిని తెలియచేస్తున్నాయి. కానీ నోటితో మాత్రం ఏమీ చెప్పలేదు. చివరికి పెళ్లిరోజు కూడా వచ్చేసింది. ఇంట్లో సందడి నెలకొంది. ఊరేగింపు వచ్చింది. ఆచారాలు జరిగాయి. ఆ తర్వాత వధువును సాగనంపే సమయం వచ్చింది. అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. శాంతిగారు, ఆమె భర్త తమ కూతురిని కౌగలించుకొని సాగనంపారు. ఇప్పుడు పెళ్లి అలసట అందరినీ ఆవహించింది. నళిని, ప్రమోద్ ఒకరోజు విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు ఇంటికి తిరిగి వెళ్ళాలని అనుకున్నారు. రాత్రి అయ్యింది. అందరూ తమ గదుల్లోకి నిద్రించడానికి వెళ్ళారు. మరుసటి రోజు అందరూ నిద్రలేచేసరికి ఇంట్లో ఒక్కసారిగా పెద్ద కేక వినిపించింది.
ఆ అరుపు వినగానే ఇల్లంతా ఉలిక్కి పడింది. అందరూ ఆశ్చర్యపోయి శబ్దం వచ్చిన దిక్కుగా పరిగెత్తారు. ఆ అరుపు శాంతిగారిదే. అందరూ కంగారుగా పరిగెత్తారు. తలుపు తెరిచేసరికి కనిపించిన దృశ్యం అందరినీ షాక్కి గురిచేసింది. శాంతిగారు నేలపై పడిపోయి నొప్పి నొప్పి అంటూ కేకలు పెడుతున్నారు. నళిని, అన్నయ్య, వదిన ఆమెను లేపడానికి ప్రయత్నించారు. కానీ ఆమె నొప్పి చాలా ఎక్కువగా ఉండటంతో కొంచెం కదిలినా కూడా ఆమె బాధతో విలవిల్లాడిపోయింది. అమ్మా, ఏమైంది? ఎక్కడైనా దెబ్బ తగిలిందా అని నళిని కంగారుగా అడిగింది. శాంతిగారు నొప్పి కారణంగా కళ్ళు మూసుకున్నారు. ఆమె ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. వెంటనే కారు తీసి అందరూ కలిసి ఆమెను కారులో కూర్చోపెట్టి ఆస్పత్రికి తీసుకెళ్లారు. నళిని కూడా తల్లి పరిస్థితి చూసి కంగారు పడింది. వారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు డాక్టర్ ఏమన్నారు? అంతా బాగానే ఉంది కదా అన్నయ్య అని అడిగింది నళిని. అమ్మ పడడం వల్ల వెన్నెముక్కకు దెబ్బ తగిలింది. దానివల్ల చాలా నొప్పి వస్తోంది. కానీ డాక్టర్ ఏమీ పర్వాలేదు, విశ్రాంతి అవసరమని చెప్పారు అన్నాడు తన అన్నయ్య. ఈ మాట వినగానే నళిని ఊపిరి పీల్చుకుంది. పెద్ద దెబ్బ తగల్లేదు అనుకుంది. ఇంటికి రాగానే శాంతిగారిని మంచం మీద పడుకోబెట్టారు. ఇప్పుడు నళిని అయోమయంలో ఉంది. ప్రమోద్ సెలవులు అయిపోయాయి. అతను తిరిగి వెళ్ళాలి. కానీ నళినికి తన తల్లిని ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళడానికి మనసు ఒప్పడం లేదు. ప్రమోద్, నేను అమ్మని ఈ స్థితిలో వదిలి రాలేను. నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను అనింది. ప్రమోద్ క్షణం ఆలోచించి తల ఊపుతూ, సరే, అత్తయ్యని జాగ్రత్తగా చూసుకో. ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడు. నేను అమ్మని తీసుకొని తిరిగి వెళ్తున్నాను. ఆఫీస్కు కూడా వెళ్ళాలి అన్నాడు. నళిని తల ఊపింది. ప్రమోద్ తన తల్లి సుమిత్రా గారిని తీసుకొని ఇంటికి తిరిగి వెళ్ళాడు. శాంతిగారు ఇప్పుడు స్వయంగా లేవలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి నళిని, ఆమె వదిన స్నేహ ఆమెను పట్టుకొని వాష్రూమ్ వరకు తీసుకువెళ్తున్నారు. 1-2 సార్లు అంతా బాగానే ఉంది. కానీ మూడోసారి శాంతిగారు తన కోడలిని పిలవగానే ఆమె ముఖంలో చిరాకు స్పష్టంగా కనిపించింది. కాసేపటికి స్నేహ, కొంచెం సాయం చేయవా అని పిలిచారు. స్నేహ అయిష్టంగా లేచి ఆమెను పట్టుకొని బాత్రూం వరకు తీసుకువెళ్ళింది. ఆమెను మళ్ళీ మంచం మీద పడుకోబెట్టి, ఈవిడ మనిషా లేక నీళ్ల ట్యాంకా? ఎప్పుడూ నీళ్లు తాగుతూనే ఉంటుంది. పదే పదే బాత్రూంకి వెళ్లాల్సి వస్తుంది. ఈసారికి నేను సాయం చేశాను, కానీ మళ్ళీ నా వల్ల కాదు అని గొనుగుతూ వెళ్ళిపోయింది. తల్లి గది వద్ద నిలబడిన నళిని తన వదిన మాటలు విని షాక్ అయ్యింది. తన చెవులను తను నమ్మలేకపోయింది. వదినా, మీరేం మాట్లాడుతున్నారు? అమ్మ అంత బాధలో ఉంది, మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి అని అడిగింది. దానికి స్నేహ కోపంగా, ఎవరికి తెలుసు బాధలో ఉందో లేక పని చేయకుండా తప్పించుకోవటానికి సాకులు వెతుకుతుందో? ఇదంతా నాటకంలా ఉంది అని అక్కడి నుండి వెళ్ళిపోయింది స్నేహ. ఆ మాటలు విన్న నళిని క్షణంసేపు అలాగే ఉండిపోయింది. ఆదర్శ కోడలుగా పేరున్న తన వదిన స్నేహ తన తల్లి గురించి అలా మాట్లాడుతుందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. ఆమె తన తల్లి ముఖం వైపు చూసింది. స్నేహ మాటలు విన్న శాంతిగారి కళ్ళల్లో కన్నీరు, బాధ స్పష్టంగా కనిపిస్తోంది నళినికి. గత కొన్ని రోజుల సంఘటనలు ఆమె మనసులో మెదలసాగాయి. తన అత్తగారు సుమిత్రా గారితో తను ప్రవర్తించిన తీరు, ఆమె మోకాళ్ల నొప్పి, ప్రయాణంలో పదే పదే బాత్రూంకి వెళ్లాల్సిన అవసరం, తను ఆమెను వెక్కరించడం, అందరి ముందు జోక్ చేయటం, భగవంతుడు తన కర్మలకు శిక్ష విధిస్తున్నాడేమో అని నళిని భయపడింది. ఆమెకు ఇదంతా ఆలోచించి లోపల ఊపిరాడనట్లు అనిపించింది. సాయంత్రం అవుతోంది. ఆమె వదిన వంటగది వైపు వెళ్తుంటే శాంతిగారు నెమ్మదిగా, స్నేహ, ఈరోజు రాత్రి భోజనానికి చికెన్ కూర చెయ్యవా? నళినికి చాలా ఇష్టమని అడిగారు. కానీ ఆమె వదిన సమాధానం చెప్పకుండా వంటగదిలోకి వెళ్ళిపోయింది. శాంతిగారు ఆమె వినలేదేమో అనుకున్నారు. కానీ కాసేపటి తర్వాత ఆమె బయటికి వచ్చినప్పుడు ఆమె ముఖంలో ఎలాంటి భావాలు లేవు.
అన్నం, ముద్దపప్పు వండాను. ఎప్పుడు తినాలంటే అప్పుడు పిలవండి, వడ్డిస్తాను అని చెప్పింది. అది వినగానే నళిని గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్లు అయ్యింది. ముద్దపప్పా? కానీ అమ్మ నిన్ను చికెన్ కూర చేయమని చెప్పింది కదా వదినా అని నళిని అడిగింది. దానికి ఆమె వదిన విసుగ్గా, మీ అమ్మకి కూర్చొని ఆర్డర్లు ఇవ్వడం తప్ప ఇంకేం తెలీదు. నేను రోజంతా ఇంటి పని చెయ్యాలా? మీ అమ్మకు సేవలు చేయాలా? లేదా పాపను చూసుకోవాలా? అయినా పెళ్ళిళ్ళో చికెన్ కూర తిన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు తినాలని ఉందా? నేను కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది స్నేహ. నళిని చేతిలో ఉన్న నీళ్ల గ్లాసు జారిపోయేంత పని అయ్యింది. ఆమె మౌనంగా నిలబడిపోయింది. ఆడపడుచు ఇంటికి వచ్చినప్పుడు తను కిచిడీ చేసి పెట్టి 2 మాటలు కూడా వినిపించిన దృశ్యం ఆమె మనసులో మెదిలింది. ఈరోజు అదే మాటలు ఆమెకు ఆమె తల్లికి వినపడగానే మనం చెప్పిన మాటల్ని ఎవరైనా తిరస్కరిస్తే ఎలా ఉంటుందో ఆమెకు అర్థమయింది. రాత్రవుతుంది, కానీ నళిని మనసులో అలజడి రేగుతోంది. రోజంతా జరిగిన సంఘటనలు ఆమెను కలవరపెడుతున్నాయి. తన తల్లి బాధను ఆమె చూడలేకపోతోంది. ఇక చాలు, వదిన ప్రవర్తనని నేను భరించలేను. అన్నయ్య వస్తే నేను వదిన గురించి చెబుతాను అని ఆమె మనసులో అనుకుంది. కాసేపటి తర్వాత ఆమె అన్నయ్య ఇంటికి రాగానే నళిని వెంటనే అతని దగ్గరికి వెళ్ళింది. అన్నయ్య, వదిన ఈరోజు ఏం చేసిందో తెలుసా అని కోపంగా చెప్పబోయింది. అమ్మని బాత్రూంకి తీసుకెళ్లడానికి నిరాకరించింది. అమ్మ సాకులు చెప్తోందని, అమ్మ నీళ్ల ట్యాంకులా ఎప్పుడూ బాత్రూంకి వెళ్తుందని కూడా అనింది అని చెప్పింది నళిని. అది వినగానే తన అన్నయ్యకి కోపం వస్తుందని, అతను తన భార్య 2 చెంపలు వాయించి బుద్ధి చెబుతాడనుకుంది నళిని. కానీ అతని ముఖంలో పెద్దగా భావాలు కనిపించలేదు. పైగా చెల్లగా, నీ వదిన చెప్పిన దాంట్లో తప్పేముంది అన్నాడు. నళిని ఆశ్చర్యపోయింది. అన్నయ్య, నువ్వు కూడానా? నువ్వే ఇలా మాట్లాడుతున్నావా అని అడిగింది. దానికి ఆమె అన్నయ్య నిట్టూర్చి, నళిని, అమ్మ మంచం మీద పడుకుంది. నీ వదిన ఇంట్లో పనులన్నీ చేస్తోంది. పాపని కూడా చూసుకుంటోంది. అమ్మని కూడా చూసుకుంటోంది. ఇదంతా చేయడం సులభమా? ఏదో ఒక మాట అంటే ఎందుకు ఇంత గొడవ చేస్తున్నావు అన్నాడు. కానీ అన్నయ్య, నువ్వు అమ్మ గురించి ఇలా మాట్లాడుతున్నావా? నిన్ను పుట్టించి పెంచిన వాళ్ళని చూసుకోవటం నీ బాధ్యత. వాళ్ళ బాధని నువ్వు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు అని నళిని గట్టిగా అరుస్తూ అనింది. నళిని అలా మాట్లాడుతుండగానే ఆమె చెంపపై గట్టిగా చెల్లుమనే శబ్దం వినిపించింది. ఆమె అలాగే నిలబడిపోయింది. కానీ కొట్టినది ఎవరో చూసినప్పుడు ఆమె ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయాయి. ఎదురుగా ఆమె తల్లి శాంతిగారు నిలబడి ఉన్నారు. అమ్మా, నువ్వు నన్ను కొట్టావా? ఎందుకు? నువ్వు బాగానే నిలబడి ఉన్నావు కదా, ఇదంతా ఏమిటి అని నళిని ప్రశ్నల వర్షం కురిపించింది. ఇదంతా నాటకం. నీకు గుణపాఠం నేర్పించడానికి, నీ నిజస్వరూపాన్ని నీకు చూపించడానికి నీ అన్నయ్య వదిన సహాయంతో నేను ఆడిన ఒక ఆలోచనాత్మక నాటకం అనింది శాంతి. అది వినగానే నళినికి వణుకు పుట్టింది. శాంతిగారు కొనసాగిస్తూ, నీ అన్నయ్యకి పుట్టిన తల్లిని చూసుకోవటం అతని బాధ్యత అని నువ్వు చెప్పినప్పుడు నీ భర్త కూడా నీ అత్తగారి కొడుకే అని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? అతను తన తల్లిని చూసుకుంటే నువ్వు కోపంగా ముఖం ఉబ్బించుకొని కటువైన మాటలు అంటావు. ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు? అంతేకాదు, నీ అత్తగారి దుస్తులను, ఆమె అనారోగ్యాన్ని కూడా అందరి ముందు ఎగతాళి చేశావు. నేను చెప్పినా వినకుండా ఎన్నిసార్లు నీ అత్తగారిపై అరిచావో లెక్కలేదు. కానీ అలాంటి పరిస్థితులే నీకు నీ తల్లికి వచ్చినప్పుడు నీకు నాపై జాలి కలిగింది. నా బాధ నీకు అర్థమయ్యింది. నువ్వు నీ అత్తగారిని అందరి ముందు ఎగతాళి చేసినప్పుడు నీకు బుద్ధి చెప్పాలని నా మనసులో అనిపించింది. కానీ అందరి ముందు నిన్ను అవమానించడం నాకు ఇష్టం లేదు. కానీ నా మనసులో మాత్రం నీకు పాఠం నేర్పించాలనే అనుకున్నాను. నువ్వు మాటలతో మారవని నాకు తెలుసు. అందుకే ఈ నాటకం వేశాము. నీకు సిగ్గుండాలి. మా పరువు తీశావు. మేము నీకు ఇలాంటి సంస్కారం నేర్పించలేదు.
ఒకవైపు నువ్వు నీ అత్తగారి కుటుంబాన్ని ఎప్పుడూ సొంత వాళ్ళుగా చూడలేదు. మరోవైపు నీ అత్తగారు నీ చెడ్డ ప్రవర్తన గురించి ఎప్పుడూ మాకు ఫిర్యాదు చేయలేదు. ఒక విషయం ఎప్పుడూ గుర్తించుకో, నీ గౌరవం నీ అత్తగారి కుటుంబంతో ముడిపడి ఉంది. వాళ్ళని అవమానించడం అంటే నిన్ను నువ్వు అవమానించుకోవడమే అనింది శాంతి. నళిని తల వంచుకొని నిలబడి ఉంది. తల్లి చెప్పిన ఒక్కో మాట ఆమె మనసును గాయం చేస్తోంది. అకస్మాత్తుగా ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. నళిని గొంతు నుండి మాట కూడా రాలేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కానీ ఆ నీళ్లు బాధ వల్ల వచ్చినవి మాత్రమే కాదు, ఆమె చేసిన తప్పుకు పశ్చాత్తాపం వల్ల వచ్చాయి. అమ్మా, నేను చాలా చెడ్డదాన్ని అని వణుకుతున్న గొంతుతో అంది. నేను అత్తయ్యకి చాలా అన్యాయం చేశాను అని ఏడుస్తూ మోకాళ్లపై కూర్చుండిపోయింది. శాంతిగారు నిట్టూర్చి, పశ్చాత్తాపం చెందడం వల్లనే మనిషి గొప్పవాడవుతాడు, కానీ నిజమైన పశ్చాత్తాపం కేవలం కన్నీళ్లు కార్చడం వల్ల కాదు, నీ కర్మల ద్వారా చూపించాలి అన్నారు. మరుసటి రోజు నళిని తన అన్నయ్యతో కలిసి తన ఇంటికి తిరిగి వచ్చింది. తలుపు తెరుచుకుని లోపలికి అడుగు పెట్టగానే సుమిత్రాగారు ఎదురుగా కూర్చుని కనిపించారు. ఆమె ముఖంలో అదే ప్రశాంతమైన చిరునవ్వు ఉంది, కానీ ఆమె కళ్ళల్లో చెప్పలేని బాధ ఉంది. నళిని, మీ అమ్మగారు ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు కదా అని అడిగారు. కానీ నళినికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి అత్తగారి కాళ్లపై పడిపోయింది. అత్తయ్య, నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంది. సుమిత్రాగారు కంగారు పడి నళినిని లేపడానికి ప్రయత్నించారు. కానీ ఆమె అలాగే ఆమె కాళ్లపై పడి ఉంది. లేదత్తయ్య, ఈరోజు నన్ను ఆపవద్దు. బహుశా నేను ఈ ప్రపంచంలోనే అత్యంత స్వార్థపూరితమైన కోడలిని. నాకు గౌరవం ఇచ్చిన ఇంటి వేళ్లలోనే విషం కలిపాను. మీ ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను అనింది. ప్రమోద్ కూడా ఆశ్చర్యంగా నిలబడి ఇదంతా చూస్తున్నాడు. అతనికి ఈ క్షణం నమ్మశక్యం కాలేదు. సుమిత్రాగారు కన్నీళ్లతో నళిని తలపై చెయ్యి వేసి, పిల్లలు తెలియక తప్పులు చేస్తారు, కానీ తల్లి తన పిల్లలపై ఎంతకాలం కోపంగా ఉండగలదు? నువ్వు ఎప్పుడు నన్ను నీ తల్లిగా మనస్ఫూర్తిగా భావిస్తావో అని నేను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను అన్నారు. వెంటనే ఆమె కళ్ళల్లో కూడా కన్నీళ్లు వచ్చాయి. ఆమె వెంటనే నళినిని కౌగలించుకుంది. ఆ రాత్రి ప్రమోద్ రోజులాగే తన తల్లి మోకాళ్లకు మర్దనా చేయటానికి నూనె సీసా తీస్తుంటే నళిని అతని చేతిలో నుండి నూనె సీసా తీసుకుంది. ఏవండి, అత్తయ్యగారు మీ తల్లి మాత్రమే కాదు, ఇకపై నేను ఆమె సేవ చేస్తాను అనింది. ప్రమోద్ ఆశ్చర్యపోయాడు. సుమిత్రాగారి కళ్ళు చెమ్మగిల్లాయి. కానీ ఈసారి అవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదు, సంతోషంతో వచ్చిన కన్నీళ్లు. ఇప్పుడు నళిని ఆమె కోడలు కాదు, కుమార్తె. ఆలస్యంగానైనా బంధాల విలువను అర్థం చేసుకుంది. నళిని తల్లి శాంతిగారు చేసింది సరైనదేనా అని మీకు అనిపిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. ఈ కథ మీ హృదయాన్ని తాకితే, బంధాల నిజమైన అర్థం మీకు అర్థమైతే తప్పకుండా షేర్ చేయండి. మీ ఒక్క షేర్తో ఎవరి ఆలోచనలైనా మారవచ్చు. ఇంకెవరైనా నళిని లాంటి వాళ్ళు తమ తప్పును సరిదిద్దుకోవచ్చు. కథను చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు.